హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్ అండ్ హోమ్ ఐడియాస్. ఈరోజు రెసిపీ పులిహోర దోశ. ఇది గుంటూరు ఆంధ్ర ఫేమస్ పులిహోర దోశ. ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర పులుసు చేసుకోవాలి. చేసుకొని ఈ పులుసుని మనం ఇప్పుడు ఉడకబెట్టి చల్లారబెట్టిన అన్నానికి కలుపుకోవాలి. ఈ అన్నం కొద్దిగా చల్లారగానే దీన్ని పొడి పొడిగా విడివిడిగా చేసుకోవాలి. ఈ అన్నంని ఇట్లా ముద్దలాగా ఉంటే మనకు పులిహోర సరిగ్గా చేయరాదు. కొంచెం విడివిడిగా ఇప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించిన పులుసుని అన్నంలో వేసి పులిహోర పులుసు వేసి అన్నంని తయారు చేసుకోవాలి. పులిహోర అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆంధ్రాలో ఫేమస్. గుంటూరు ఫేమస్ పులిహోర దోశ అండి. మన దగ్గర ఏం చేసుకోము తెలంగాణలో, కానీ ఇప్పుడు అందరు చేసుకుంటున్నారు. పులిహోర దోశ, రైస్ దోశ, చాలా వెరైటీ దోశలు ఉంటాయండి. దీంట్లో ఇదొకటి పులిహోర దోశ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. కాకపోతే ఇదేంటంటే ఒక పొద్దు పనికి రాదు, తినొచ్చు లంచ్లో ఒక పొద్దు రోజు కూడా. నేను మిల్లెట్స్ పిండితోని దోశ వేస్తున్నాను. ఈ మిల్లెట్స్ పిండి పైన పులిహోర దోశ చాలా బాగుంటుంది. చాలా డెలిషియస్గా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఎవరికైనా ఇలాంటి దోశలు ఇడ్లీలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ దోశ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ రోజుకి ఈ పులిహోర దోశ కిడ్స్ లంచ్ బాక్స్లోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇటు దోశ ఇటు పులిహోర. మనం వాళ్ళకి తెలియకుండానే దోశ స్నాక్స్ లాగా, మళ్ళీ అన్నము వాళ్ళకి కడుపు నిండేటట్టుగా. పైనుంచి ఒక గన్ పౌడర్ చల్లుతున్నాను, దోశ పౌడర్. చాలా బాగుంటుంది. చట్నీ అయినా బాగుంటుంది, దీనికి చట్నీ లేకపోయినా బాగుంటుంది. ఎలాంటి చట్నీలైనా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. నేను ట్రై చేసినాను, చాలా బాగుందని కామెంట్స్ వచ్చినాయి. ఇంట్లోనే మస్తు కామెంట్స్ వచ్చినాయి. సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. పులిహోర దోశ రెడీ. పులిహోర దోశ చాలా బాగుంటుంది. గుమగుమలాడుతూ పులిహోర, కరకరలాడుతూ దోశ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.